సార్ తెనాలి వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్గా చేస్తున్నారు. అంటే ఇప్పుడు రైతులు ఎక్కువగా రైతులు కూడా ఈసారి ఓటు శాతంలో వాళ్ళ పాత్ర కూడా కొంత ఉంది. గతంలో మేమేదో వ్యవసాయ కేంద్రాలు పెట్టామని కానీ, లేకపోతే రైతు భరోసాలు వేసామని కానీ చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగానే రైతులు బయటకు వచ్చి ఓట్లేసారంటారా? లేకపోతే నిజంగా రైతులకు ఏమైనా న్యాయం జరిగిందంటారా ఈ 5 ఏళ్ల కాలంలో? ఇప్పుడు ఈ రాజధాని కడతం మూలాన చంద్రబాబు గారు రైతులకు రుణమాఫీ 4 సార్లుగా చేస్తానన్న మాట మీద నిలబడ్డాడు. ఇప్పటికి 3 సార్లు చేయటం జరిగింది. 3 సార్లు రుణమాఫీ చేశారు. నెక్స్ట్ ఎన్నికల ముందు చేద్దామనుకున్నాడు. ఎన్నికల కోడ్ వచ్చింది, ఆగిపోయింది, అదేం చేయలే. అసలు ఈ దరిద్రపు గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఒక ఎర్ర పైసా ఏ రైతుకి అందిన పాపాన లేదు. వ్యవసాయం చేసే ముందు నెలలో జూన్ జూలై ముందు నెలలో ప్రతి రైతుకి 12,500 రూపాయలు చంద్రబాబు గారు ప్రతి ఒక్క అరెకరం ఉన్న రైతుకు కూడా డబ్బులు సాయం చేసేవాడు. ఈ నాయకుడు మోడీ గారు ఇచ్చిన 2,000 కలిపి ఏదో తూతూ మంత్రంగా 100కి ఒక 20 మందికో 30 మందికో బటన్ నొక్కుతున్నానని చెప్పి ఏదో దొంగ మాటలు చెప్పి ఏదో ఒక నొక్కాడే కానీ ఏ రైతుకి అసలు ఈ గవర్నమెంట్లో సుఖపడిన ఇదే లేదు. అందుకని రైతులు మొత్తం పూర్తి వ్యతిరేకంగా ఈ గవర్నమెంట్ను కూలదోయాలని చెప్పి చంద్రబాబు గారికి ఓటేశారని మేము అనుకుంటున్నాం. రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, లేకపోతే రైతులకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ పంటలు వేస్తున్నారు ఏంటి అనే ఒక రివ్యూలు కానివ్వండి, ఇలాంటివి ఏం జరగకపోగా ఇంకా రైతుల మీద మేమేదో బటన్ నొక్కేశాను మీకు అకౌంట్లో డబ్బులు పడిపోయి ఉంటాయి అంటే ఇంకా నమ్మకంగా ఆలోచించి ఓటేశారంటారా లేకపోతే ఏమంటారు? ఇప్పుడు అన్నా క్యాంటీన్లు అన్నీ పెట్టి బాబు గారు అందరుగా భోజనం పెడుతుంటే ఆపేసి వాటిలో ఈ రైతు భరోసా కేంద్రాలని అయ్యని కట్టి ఊరక ఆడ ఈగలు దోలుతున్నాయి. అసలు ఈ రైతుకు సంబంధించి అక్కడ ఏం పట్టించుకునే నాదులు లేడు. అక్కడ ఎప్పుడు వెళ్ళినా తాళాలు వేసి ఉంటాయి. అవి ఎందుకు కట్టారో కూడా అర్థం కాదు. అది దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అది గిట్టుబాటు ధరలు సార్ అంటే వరికి కానీ లేకపోతే జొన్నకు కానీ లేదా ఈ చాలా వరకు పంటలకు సరైన గిట్టుబాటు ధరలు దొరక్క చాలామంది వాటిని బీడు భూములు ఉంచేసిన పరిస్థితి. క్రాప్ హాలిడే ఇవ్వండి అని కూడా ఒక సంవత్సరంలో క్రాప్ హాలిడే ఇవ్వండి అని కూడా గవర్నమెంటే చెప్పే పరిస్థితి ఉందంటే చక్కని సస్యశ్యామలంగా ఉండేటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక పోలవరాన్ని పూర్తి చేసి రైతులకు అండగా ఉండాల్సింది పోయి పోలవరాన్ని రీటెండరింగ్ పెట్టి లేకపోతే ఒక అనుభవం లేని నాయకులకి బాధ్యతలు అప్పచెప్పి ఎప్పుడు పూర్తవుతుంటే కూడా చెప్పలేని పరిస్థితి. ఎప్పుడు లేని విధంగా ఎన్ని క్యూసిక్లు కావాలంటే దాని మీద డబల్ క్యూసిక్లు నీళ్లు వచ్చి పడ్డాయి మనకి. వస్తే ఆ నీళ్ళని ఎట్లా రైతులకు ఉపయోగాలో ఈ గవర్నమెంట్కి తెలియక చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎట్ట ముంచాలి, పక్కన వాళ్ళని వీళ్ళందరూ ఇల్లు ముంచి ఎట్ట ఆక్రమించాలి అని చెప్పి ఈ గవర్నమెంట్ ఈ దుర్బుద్ధితో నీళ్ళన్నీ చంద్రబాబు గారి ఇంటి మీదకి వదిలి మొత్తం సముద్రంలో కలిపేసి ఇప్పుడు రెండో పంట జొన్న వేసే రైతులకి మీరు వేయబాకండి, మేము నీళ్ళు ఇవ్వలేము, నీళ్ళన్నీ లేవు చాలవు అని చెప్పి ఫస్ట్ పంటకే 3వ తడి కూడా ఇవ్వలేని గతిమాలిన పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉంది. అసలు ఈ గవర్నమెంట్కి నీళ్లు ఎట్నుంచి వస్తాయి, ఎట్నుంచి వదలాలి, ఏ కాలంకి వెళ్తే ఎంతమంది రైతులు ఎన్ని క్యూసెక్లు వదలాలి, అసలు ఎటు వదిలితే ఎటు పోతాయి, ఎన్ని వేల ఎకరం తడిచింది అసలు ఏమి ఇక్కడ ఉన్న శాసనసభ్యులకు కానీ ఎవరికి తెలియదు. అదొకటి. కష్టపడి రైతులు పండించి యార్డుకు తీసుకెళ్తే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1,00,000 రూపాయలు ధాన్యం కనుక మనం యార్డులో వేయగలిగితే 70,000 రూపాయలు రైతుకు రుణం ఇచ్చేవాడు. రుణం ఇచ్చి 6 నెలల దాకా రూపాయి వడ్డీ రూపాయి కట్టాల్సిన పని ఉండేది కాదు. పెట్టుబడిగా ఉండేది. 6 నెలల దాకా ఏమి ఉండేది కాదు. మళ్ళీ రైతుకి ఆ బస్తాకి అద్దె కూడా ఒక 5 పైసలు కట్టాల్సిన పని లేదు 6 నెలల వరకు. 6 నెలల తర్వాత రైతు మళ్ళీ అమ్ముకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఒక్క గింజ ధాన్యం వేసేది పాపం లేదు. ఈ యార్డ్లోకి వెళ్తే అసలు గింజ ధాన్యం వేయటానికి వీలు లేదు. 100 రూల్స్ పెట్టి అసలు ఏ రైతు శుభ్రంగా లేడు. ఇక ఏదో వచ్చిన వరకు ఆ పొలాల్లోనే అమ్మేసేయటం, 1000కి 1200 1100కి అమ్మేయటం. ఇప్పుడు వచ్చేటప్పటికి 2000 రైతు దగ్గర నుంచి వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళంగానే 2000 1800 2000 కాడికి వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఇక రైతు బాగుపడింది ఏడు అసలు మీ వల్ల ఎటువంటి ఈ గవర్నమెంట్ వల్ల రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవ్వరు మహిళలకు బటన్ నొక్కాను అంటున్నారు. బటన్ అసలు నువ్వు నొక్కింది 20 మంది 30 మందికే, మిగతా 70 మంది ఏందో గడ్డి తింటారా? ఇప్పుడు ఆ బటన్ నొక్కిన 50% మీ జోబుల్లోకి వెళ్ళిపోతున్నాయి. అది ప్రజలందరికీ తెలుసు. అందుకే మిమ్మల్ని మొత్తం రోడ్ల మీద వచ్చి ఓట్లు వేయటం జరిగింది. ఇంత పర్సంటేజ్ పెరిగింది.
ఇది మీకు సమాధి కడతాను కానీ మేము అనుకుంటున్నాం. చివరగా సార్, మీరు ఒక రైతు, శుద్ధమైన రైతు. ఈ రోజున రైతులు, అమరావతి రైతులు భూములు త్యాగాలు చేసి రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ఉండాలి, మనం అంటూ ఇక్కడ క్యాపిటల్ పెడుతున్నారు కాబట్టి మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది, రాష్ట్రానికి మనం ఒక క్యాపిటల్ ఇచ్చిన వాళ్ళు అవుతామని చెప్పి వేల ఎకరాలు ఇచ్చిన భూములు రైతులు ఈ రోజున వందల రోజులుగా వాళ్ళు ఆ శిబిరాలకే అంకితం అయిపోయి, అయితే కొంతమంది ప్రాణాలు కోల్పోయి, లేదా వాళ్ళు లాఠీ దెబ్బలు తిని ఇంత ఇబ్బందులు పడ్డ రైతులు, ఇంత కష్టపడ్డ రోజులు ఎప్పుడైనా ఉన్నాయంటారా? ఏ ప్రభుత్వం అసలు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా జరగలేదండి. ఇక్కడ రైతులు ఉచితంగా దానం ఇచ్చినది అసలు ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఇదే మొదటిసారి ఇచ్చినందుకు ఈ దరిద్రపు గవర్నమెంట్ డెవలప్మెంట్ చేయటం చేతగాక సిగ్గు శరం లేకుండా చంద్రబాబు నాయుడు గారు కట్టిన అసెంబ్లీలో ఉంటూ, చంద్రబాబు నాయుడు గారు కట్టిన పేదవాడికి ఏదన్నా వస్తే ఆపద వస్తే మాట్లాడటానికి ఒక షెల్టరు 9 కోట్లు పెట్టి కడితే అది ప్రజావేదిక కూల్చేసి అసెంబ్లీలో సిగ్గు శరం లేకుండా మీరు ఒక ఇటుకరాయి పెడతాం మీకు వల్ల కాల. మరి అదే అసెంబ్లీలో ఎందుకు నువ్వు దమ్ముగా ధైర్యంగా 3 రాజధానులు కట్టే మగవాడివి, మరి అది వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగ్లు మొత్తం పాడు పెట్టి ఎయిడ్స్ పేషెంట్లకి నువ్వు నిలవబెట్టావు. వాళ్ళని ఏదన్నా ఇబ్బంది వస్తే ఆడకు పంపించావు. అట్లాగే మరి అసెంబ్లీ కూడా రద్దు చేసి నువ్వు దమ్ము ఉంటే కట్టచ్చుగా. నీకు దమ్ము అసలు నీకు ఏది, అసలు నీ వల్ల ఏది కాదనేది తేలిపోయింది. నువ్వు అన్ని తాకట్లు పెడతాం. ఈ భూములు, రైతుల భూములు కూడా ఒరిజినల్స్ నీ దగ్గర పెట్టుకొని ఫోటోస్టాట్లు ఇస్తాను, నీ యాక్ట్ అని పెట్టి లాయర్లని, గవర్నమెంట్ని కానీ అందరినీ నువ్వు అసలు ఎవరిని మోసం చేయింది, ఎవరిని ఆఖరికి చదువుకునే పిల్లల్ని కూడా మోసం చేసావు నువ్వు. అది స్కూల్ ఓటర్ రూపంలో పడబట్టే 82%, 83% వేసారు. మహిళలు కానీ రైతులు కానీ చదువుకోని వాళ్ళు ఉద్యోగాలు వేయి. అసలు నువ్వు ఎంతమందికి ఇచ్చే ఉద్యోగాలు? నువ్వేమో లక్షల కోట్లలో గడిస్తా, నీ కూతుర్లేమో ఏడో లండన్లో చదువుతా, ఇక్కడేమో ఒక్కొక్కరికి 5,000 ముష్టేసి 5,000 ఏమొస్తాయి? 5,000 ఏమొస్తాయి? ఒక సామాన్యుడికి 5,000 రూపాయలు ఇది ఏమొస్తాయి? బజార్కి వెళ్తే అట్లా వెళ్ళి ఇట్లా వస్తే 4-5,000 రూపాయలు అవుతాయి. నువ్వు ఇచ్చింది అద్దె కట్టుకోవాలా? ఎన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. మళ్ళీ కరెంటు బిల్లు, పెన్షన్ తీసేసావు, కొన్ని వేల మంది పెన్షన్ తీసేసావు, బస్ ఛార్జీలు అన్నీ అసలు ఒక పెట్రోల్ ఏంది, కందిపప్పు ఏంది, ఎన్ని చంద్రబాబు గారు ఉన్న దగ్గర నుంచి డబల్ అయినాయి. నువ్వు ఎంతమంది ఏమి ఇచ్చా? నువ్వు మురిగిపోయిన బియ్యం ఇస్తున్నావు, కందిపప్పు ఇట్లా, పంచదార ఇట్లా, నువ్వు ఇసుకేంది, ఆ భూములేంది మొత్తం దోసుకున్నారుగా. ఒక సామాన్యుడు బీసీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీ భూములన్నీ రాయలసీమలో మొత్తం అసలు వాళ్ళని చచ్చిపోయారు చాలామంది. అక్బర్ అనే అతను రాయలసీమలో కర్నూలులో అతను పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు, కుటుంబం సహా మొత్తం చచ్చిపోయారు, 5 ఎకరాలు ఆక్రమించుకున్నారు. ఏం చేయగలిగింది ఈ గవర్నమెంట్? కనీసం ప్రెస్ మీట్ ఇచ్చాడంటే ముఖ్యమంత్రి జగన్ ఒక ప్రెస్ మీట్ ఇచ్చి తప్పు ఇది తగలబెడతామేంది? ఒక ఎంబీబీఎస్ డాక్టర్ మాస్క్ లేదంటే చంపేశారయ్యా. ఒక మాదిగల కుర్రోడిని అసలు నడి రోడ్డు మీద చేతులు కట్టేసి సంఖ్యలు వేసి చంపేశారు అతను, సుధాకర్ గారిని, డాక్టర్ గారిని. ఇంకా అసలు ఏ స్థాయికి దిగజారంటే ఈ గవర్నమెంట్, ఇక అసలు గవర్నమెంట్కి సమాధి కడతాం 4వ తారీఖు సాయంత్రం పిండం పెడుతున్నారు జనం అందరూ.